దేనికి ఏడుస్తుంటాయి? సీరియస్ ఏంటి? ఎందుకు వచ్చినా ఇప్పుడు నన్ను నా పిల్లనివా? తాళి కడతా అప్పుడు చెప్పు. నువ్వు అలాంటి పిచ్చి పనులు చెయ్యకు. తాళి కడతా అప్పుడు చెప్పు, అప్పుడు కొట్టు. అప్పుడు నేను భర్త ఎందుకు వచ్చినా మరి ఇప్పుడు? హే హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? సూపర్ కదా. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి. అలానే కొత్త చూస్తున్నారు అనుకుంటా, పాత వాళ్ళకి చెప్పే అవసరం లేదు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి నిన్న ఒక వీడియో చేసిన కిస్ అది మామూలుగా లేదు, చాలా అంటే చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది డైరెక్ట్ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి తాలిబొట్టు దండలు అవన్నీ తీసుకుని వచ్చేసిన. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత డైరెక్ట్ పెళ్ళి అంట. ఆ అమ్మాయి ఎలా రియాక్షన్ అయితే తెలియదు. ఇప్పటికే లేట్ అయిపోతుంది, వీడియో చూడండి. ఇంకా హాయ్ రా. ఎలా ఉన్నావు? నిన్ననే కదా చూసింది, నైట్ చూడలేదుగా. చెప్పు ఎలా ఉన్నావు? ఏంటి? పర్లేదు. అవును, ఈ పూలదండలు ఏంటి? మన పెళ్లి కదా, చెప్పినా కదా. అంటే ప్రపోజ్ చేసి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన పెళ్ళేంటి? మన పెళ్ళి ఏంది? అంటున్నావేంటి? పెళ్లి చేసుకుంటా అని చెప్పిన కదా నీకు. చేసుకుంటా అన్నగా నా నెంబర్ ఇచ్చిన కదా. మరి ఇంకెప్పుడు? అరే నిన్ననే చూసి. ఒక నిమిషం పట్టుకో. ఏంటి నువ్వు మెంటలా? నీకేమైనా? చేసుకుందాం అన్నాను కానీ ఇప్పుడే కాదు. మరి ఇంకెప్పుడు? తాలిబొట్టు కూడా కొనుక్కొని వచ్చింది నేను. అంటే నేను ఎట్లా కనిపిస్తుంది? నేను ఇగో తాలి కూడా తీసుకొని వచ్చిన. ఇప్పుడు మనం మాట్లాడుతున్నావు నువ్వు, నీకేం తెలియదు. ఇగో తాలిబొట్టు కూడా తీసుకొచ్చిన. ఒక నిమిషం ఆగు. దండేసుకో ఫస్ట్. నువ్వు దండేసుకో. నేనేమన్నా ఇప్పుడు? నాకంటే ఒక ఫ్యామిలీ ఉంది, మన ఇంట్లో మాట్లాడదాం, మన ఇంట్లో ఒప్పించి అప్పుడు చేసుకుందాం. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఇప్పుడు నేను చేసుకో. ఫస్ట్ నువ్వు దండేసుకున్న తర్వాత చెప్పు. నిండు నూరేళ్ల సావాసం స్వర్గం అవ్వాలి వనవాసం. ప్లీజ్ ఏంటి నువ్వు? నాకు అర్థం కాదు. శివ ఏం చేస్తున్నావు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, అర్థమైందా? నేను నన్ను నువ్వు బతికించినావు, అర్థమైందా? నేను నా లవర్. నీకు అర్థమవుతుందా? పెళ్లి ఇప్పుడు కాదు, కుదరదు, ఓకేనా? సరే ఇది వేసుకో. పెళ్లి ఏమొద్దు అన్నా, ఇది వేసుకో అన్నా. ఇప్పుడు ఏమంటున్నా? అంటే లవ్ చేసిండే నన్ను వాడుకుందాం అనుకుంటున్నావా? చెప్పు, వాడుకుంటావా? ఇప్పుడు ఏంది? ఏంటి ఇప్పుడు నేను పెళ్లి కొడుకులా రెడీ అయ్యేసి మొత్తం వచ్చేసి తాలిబొట్టు కొనుక్కొని వచ్చి మొత్తం ఇంత చేసిన తర్వాత కూడా నన్ను అవలగాని చేస్తున్నావు? మరి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టమే శివ, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం, నేను కాదనట్లేదు. ఫస్ట్ నువ్వు దండేసుకొని మాట్లాడు. ఫస్ట్ నువ్వు నాకు ఏం చెప్పకు. ఇప్పుడు నువ్వు దండేసుకుంటావా లేదా? నేను వేసుకోను. సరే నాతో మాట్లాడకొద్దు, వెళ్ళిపో. శివ టైం ఉంది శివ, మనకి పెళ్లి చేసుకో. అరే రోడ్ మీద కలిసి ముద్దు పెట్టినంత మాత్రాన అప్పుడే పెళ్ళా? పిచ్చా నీకేమైనా? మైండ్ పనిచేస్తుందా? నీకు ఎలా చెప్పు? నాకు చెప్పు, నీకు రావట్లేదు. ఇదేమన్నా కరెక్ట్ శివ? చెప్పు. అంటే ఇప్పుడు ఈ తాలిబొట్టు దండలు తీసుకొచ్చి లేచినట్టుంది. నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంతా చిమ్మ చీకటే. నువ్వంటే పిచ్చి. ఏంటి పిచ్చి? మరి ఇంట్లో ఉండొద్దు పిచ్చి అంటే. అప్పుడే వద్దు వెళ్ళిపో. వద్దు నాకు మాట్లాడకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి. ఫస్ట్ వెళ్ళిపో. వద్దు శివ, నేను చెప్పాను కదా ఒకసారి. ఎందుకు అలా చేస్తున్నావు? చేసుకుందాం కానీ ఇంకా టైం ఉంది. ఏమొద్దు నాకు, పెళ్ళి వద్దు, ఏమొద్దు. ఇగో తాలిబొట్టు కొడిపో. వద్దు ఏమొద్దు, నాకు పెళ్ళి వద్దు, ఏమొద్దు. నేను గిట్లే ఉంటా. వద్దు శివ, చేసుకుందాం. మా ఇంట్లో మాట్లాడదాం. మా ఇంట్లో వచ్చి మాట్లాడు. ఏమని మాట్లాడతావు? నాకు సుచి అంటే ఇష్టం, నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మా ఇంట్లో మాట్లాడు. నేను మాట్లాడనంట. ఇప్పుడు నాకు అంత లేదు, టైం లేదు నాకు. ఇప్పుడు నాకు పెళ్లి కావాలి. అరే శివ, అంత తొందర ఏముంది పెళ్లికి? ఇప్పుడు మనం నిన్ననే కదా కలిసింది. నిన్న కలిసిన, రేపు కలిసిన, ఎల్లుండి కలిసిన. నేను నాకు నేను నా ఏజ్ సంబంధించి ఇప్పుడు కరెక్ట్ ఏజ్ లో ఉన్నా. ఇప్పుడు పెళ్లి కాకపోయినా పిచ్చోని అయిపోతా. నీకు అర్థమైందా? అరే నీకోసం నన్ను ఇది కమ్మంటావా నువ్వు? మరి ఏం మాట్లాడుతున్నావు? నన్ను లవ్ చేయట్లేదా? నేను లవ్ చేస్తా. పెళ్లి చేసుకోవా? కాపురం చేయవా? పిల్లలు కనవా? పిల్లలు వద్దా శివ? మనం ఇంకా ఎంజాయ్ చేయాలి శివ. అప్పుడే పెళ్ళేంటి? తిరుగుదామా?
తిరిగితే సరిపోతుందా? అప్పుడు ఫస్ట్ నువ్వు నాకు ఇప్పుడు వద్దు పెళ్లి పడేస్తా అక్కడ చెప్తున్నా కానీ అన్ని పడేస్తా, నిన్ను కూడా దొబ్బేస్తా నాకు కోపం వస్తే. వద్దులే సుచ్చి వద్దు, నాకు ఇవన్నీ సూటి కాదు నాకు. నాకు నేను గింతే నాకు సూటి కాదు అసలు, నేను గింతే నాకు అసలు నాకు సూటే కాదు. అసలు పెళ్లి గిల్లి అంటే నాకు సంబంధం అవులాగానే అర్థమైంది, అవులాగానే నేను ఇవన్నీ తీసుకొని వచ్చిన చూడు, తాలిబొట్టు అంతా వచ్చి గుడి ముందు వచ్చి నేను ఇట్లే వెయిట్ చేస్తున్నా. అవులాగానమ్మా అవులాగానే నిజంగా వచ్చి పెళ్లి చేసుకుంటున్నా చూడు, నన్ను మాత్రం వదిలే. నీకు ఇట్లే ఉంటుంది, అందరి పరిస్థితి ఇంతే. పెళ్లి ఇప్పుడు అమ్మాయి నిజమైన అమ్మాయి ప్రేమించింది అని చెప్తే నేను లేచి డైరెక్ట్ వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను తాలిబొట్టుతో సహా వచ్చినా చూడు, నన్ను అడ్డంగా మా అమ్మలు చెప్పిన మాట ఏంటా, మా నాన్న చెప్పిన మాట ఏంటా అని చెప్పి నేను అవలాగానే చేస్తున్నావా? నేను కాదన్నా వద్దు, నేను మాట్లాడి ఇప్పుడు పెళ్లి చేసుకుని డైరెక్ట్ వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకుందాం, రెండోసారి పెళ్లి చేసుకుందాం. నేను చేసుకోవా? ఇప్పుడు కాదు తర్వాత చేసుకుంటా అని చెప్తున్నా కదా. మరి నాకు ఎందుకు ముద్దు పెట్టినావు? మరి రోడ్డు మీద ఎందుకు ముద్దు పెట్టినావు? అరే పెట్టినంత మాత్రాన నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు. నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఇచ్చాను నేను, ఇప్పటికీ నువ్వు అంటే ఇష్టమే, బట్ ఇప్పుడు కాదు, తర్వాత చేసుకుందాం మ్యారేజ్. ప్లీజ్ అర్థం చేసుకో శివ. వద్దు వెళ్ళిపో వద్దు, నాకు లవ్ వద్దు ఏమొద్దు. నీకేమైనా చెప్తే అర్థమైతే ఎందుకు కొడుతున్నావు? నన్ను లవ్ చేస్తున్నావు ఇప్పుడు, నన్ను లవ్వర్ మాత్రమే, నా పిల్లం కాలే, ఇంకా కొట్టాకి నీకు లేదు. నాకు ఉన్నాయి. నీకు దేనికి ఉంది? నేను ముద్దు పెట్టుకున్నానుగా. ముద్దు పెట్టుకుంటే లవ్వర్ పిల్లం అయిపోతావా? దేనికి రైట్స్ ఉంటాయి? దేనికి రైట్స్ ఉంటాయి? సీరియస్ ఏంటి? ఎందుకు వచ్చినా ఇప్పుడు నన్ను? నా పిల్లనివా? తాళి కడతా అప్పుడు చెప్పు. నువ్వు అలాంటి పిచ్చి పనులు చెయ్యకు. తాళి కడతా అప్పుడు చెప్పు, అప్పుడు కొట్టు. అప్పుడు నేను భర్త ఎందుకు కొట్టినా మరి ఇప్పుడు? ఎందుకు కొట్టినావు? అవును మరి నన్ను ఎందుకు కొట్టినా నువ్వు? అక్క వచ్చి నీకు లేదు తాళి కడతా అప్పుడు కొట్టు. మరి ఎందుకు ముద్దు పెట్టుకున్నావు రోడ్ మీద? నేను తాళి కడతా. అలాంటి పిచ్చి షక్కలు చేయకు. ఆగు, తాళి కడతా. తాళి కట్టిన తర్వాత అప్పుడు కొట్టు. మరి ఎందుకు కొట్టినావు మరి? దేని కొట్టినావు? అర్థమైతే లేదా? పని చేస్తుందా నీకేమైనా? శివ లైఫ్ లో సెట్ అవ్వాలి, మీ ఫ్యామిలీ ఒప్పుకోవాలి, మా ఫ్యామిలీ ఒప్పుకోవాలి, అప్పుడు మనం మ్యారేజ్ చేసుకుందాం. ఇంకా నా గురించి నీకు తెలియదు, నీ గురించి నాకు తెలియదు కదా. నిన్ననే ప్రపోజ్ చేసావు, ఏం తెలుసని అంతగానో అప్పుడే మ్యారేజ్ కి రెడీ. ఎప్పుడు ప్రపోజ్ చేసినా? నిన్ననే కదా. నేను తీసుకెళ్ళినా, ఎక్కడ బయటకు తీసుకెళ్ళినా, పార్క్ తీసుకెళ్ళినా, పబ్బు తీసుకెళ్ళినా. ఇంకా టైం ఉంది అంటున్నాను. అప్పుడైతే మన అంటే తిరుగుదామంటున్నావు ఇప్పుడు? వద్దు, నాకు అట్ట వద్దు. నేను ఎందుకంటే చూడగానే ఇష్టపడ్డా కదా, డైరెక్ట్ పెళ్ళే. డైరెక్ట్ పెళ్ళే. నాకు అర్థం లేదు, ఏం లేదు. తాళి కడతా. అదే నేను తాగబోతుంది కదా, నేను అనుకున్నా గో ఇదే. ఇదే నా పరిస్థితి, ఇదే ఉంటది. తాగొచ్చి నువ్వు చూసినావా? నువ్వు చూసినావా చెప్పు, నువ్వు చూసినావా? మరి తాగొచ్చిన నిన్న తాగినందుకు చెప్పినందుక, మొత్తం నా నిజాలు మొత్తం నీకు చెప్పినందుక అవలా కనిపిస్తే వద్దులే వెళ్ళిపో. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపో. తాగొచ్చిందంట, నువ్వేమనుకుంటావు ఇంతకు నా గురించి? తాగొచ్చినట్టు మాట్లాడతావా? వద్దుపో, వెళ్ళిపో. వద్దు ఏమొద్దుపో. వద్దురా, వద్దు. చాలా ఇంకా చాలా అంటే చాలా ఓవర్ చేసిన. వద్దు నా దగ్గర, వద్దురా. ఏంటి అర్థం చేసుకునేది? నేను తాగుబోతం చేసినా ఇప్పుడే కొట్టినావు. నా పెళ్ళాను నువ్వు అడగాని అక్క ఎక్కడ ఇంతకి? వద్దుపో, వెళ్ళిపో. శివ అలాంటివేంటి? నాకు రైట్స్ లేవా? నాకు చచ్చిపోతా అన్నావు కదా, నేను కొట్టినందుకు ఫీల్ అవుతున్నావేంటి? కొట్టినందుకు కాదురా, లేదు. నువ్వు ఎంత పెళ్లి చేసుకుందాం దా, గుడి ముందనక పెళ్లి చేసుకుందాం శివ. కొద్ది రోజులు అయినాక చేసుకుందాము. ప్లీజ్ అర్థం చేసుకో శివ నా బాధ. నీకు ఎలా చెప్పాలంటే, నువ్వు మంచి దానివి, ఓకేనా? చూడు, నువ్వు చాలా అంటే చాలా మంచి దానివి. నాకన్నా మంచోడు దొరుకుతాడు. మీ ఇంట్లోకి వెళ్ళి దొరకడు కదా, నాలంటాడు 100 మంది దొరుకుతారు నీకు, ఓకేనా? నాకు నువ్వే కావాలి. తాళి కడతాను మరి ఏమన్నా ఇప్పుడు నువ్వు? ఇప్పుడు తాళి కడతా అంటే నువ్వేమన్నావు? ఇప్పుడు వద్దు. సరే ఏమొద్దు పో. అరే శివ అర్థం చేసుకో. ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు వద్దు పెళ్ళి, ఇంకా టైం ఉంది. ఇప్పుడు పెళ్ళేంటి? సరే మీ నాన్నతో మాట్లాడతావా? మాట్లాడతాను. ఏమని మాట్లాడతావు? నేను ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నాను, మ్యారేజ్ చేసుకుంటాను. వద్దు, ఇప్పుడే పెళ్లి చేసుకో. శివ నీకు చెప్తుంటే అర్థమైతలేదా? మళ్ళీ మ్యారేజ్ అంటావేంటి? నువ్వు నిజంగానే తాగి వచ్చినలాగా మాట్లాడుతున్నావు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు దెబ్బలు తింటావు, కొడతా చూడు. వెళ్ళిపో, వద్దు పో, వెళ్ళిపో. ఏంటి శివ అలా మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నేను తాగుతున్నా అని చెప్పేసి, నువ్వు ఏం జాబ్ లేదని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు, అంతేనా? అలా అని కాదు. మరి ఇంకేంటి?
అంటే నేను వేస్ట్ కానీ నువ్వు ఫిక్స్ అయిపోయినావా? నేను అవన్నీ చెప్పలే శివ నీకు. నీ అంతకు నువ్వే అనుకుంటావేంది? నేను అవన్నీ అన్నానా ఇప్పుడు? అనలేదు కదా. నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉండాలి, ప్రేమించిన కదా, వెళ్ళిపో. నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉండు. వదిలేస్తున్నా అని చెప్పలే. ప్రపోజ్ చేసావా? నేను పెళ్లి చేసుకుంటా అన్నా, నువ్వు టైం పాస్ చేస్తున్నావు. నేను కాదు, నేను కరెక్ట్ గానే ఉన్నా. చేయట్లేదు, చేసుకుందాం, బట్ కొంచెం టైం పడుతుంది. నిన్ను రూమ్ కి ఏం తీసుకెళ్ళలే, గుడి దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటా అన్నా. నా సోడు నీకు దొరకడు, నీకు అర్థమవుతుందా? అసలు దొరకడు. వెళ్ళు, మీ నాన్న చెప్పిన పోయి పెళ్లి చేసుకో. వెళ్ళు శివ, ప్లీజ్ శివ, అలా అనకు. నువ్వు వదిలేసి నేను ఉండలేను. లవ్ యూ శివ, ప్లీజ్ రా. లవ్ యూ బంగారం, ప్లీజ్ అలా అనకు. నన్ను ఏం చేయమంటావు? కొద్ది రోజులు ఆగు, మ్యారేజ్ చేసుకుందాం. మంచిగా గ్రాండ్ గా ఇలా టెంపుల్ దగ్గర కాదు, మా ఇంట్లో మాట్లాడి చాలా పెద్ద మంచిగా చేసుకుందాం అప్పుడు. ఇంకంతే అంటావా? సారీ, బట్ నీకు ఒకటి చెప్తాను. ఏంటి శివ నవ్వుతున్నావు? నవ్వలేదు, కాకపోతే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఒప్పుకుంటున్నావా తర్వాత చేసుకుందామని? తర్వాత కాదు, యాక్చువల్లీ నేను ప్రాంక్ వీడియో చేస్తుంటాను, ప్రాంక్ స్టార్ నేను. కెమెరా అక్కడ ఉంది. ఏంటి ఫ్రాంకా? ఏమైంది? ఫ్రాంక్ ఏంటి? ఫ్రాంక్ ఎందుకు కొడుతున్నావు మరి? ఎలా నటించావు నువ్వు నాతో? ఫ్రాంక్ ఏంటి? సారీ, బట్ మీరు బాగున్నారు, బట్ ఏంటంటే శివ ఇదంతా నాకు కాదు. సరే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు మ్యారేజ్ చేసుకో. అంటే మామూలుగా నువ్వు సీరియస్ కొట్టకు ప్లీజ్. మరి నువ్వు చేసిన సారీ దానికి కొట్టక ఉంటావేంటి మళ్ళీ? నేను ఏమనుకున్నా, మీరు ఇలా సారీ చెప్పాను కదా శివ, బట్ ఐ లవ్ యూ శివ. నేను లవ్ చేశాను. నువ్వు ఫ్రాంక్ అంటావేంటి? అబద్ధం కదా, ఫ్రాంక్ కాదు కదా. అది ఫ్రాంకే, సారీ చెప్పాను కదా, ప్లీజ్ ఓకేనా? శివ అబద్ధం అని చెప్పు శివ, ఫ్రాంక్ కాదని చెప్పు. సారీ. సారీ, బట్ ఏమనుకోకు. నువ్వు పర్మిషన్ ఇస్తేనే వీడియో అప్లోడ్ చేస్తావు ఓకేనా? లేకపోతే ఏమొద్దు నాకు. మరి ఏంటి శివ ఇంత రియాలిటీ అవాము? నీకు దండం రా బాబు. నిజం అనుకున్నాను శివ నేను. ఓకే సారీ, బట్ ఏమనుకోకు. అంటే రియాలిటీ, నా మొత్తం రియాలిటీనే ఉంటాయి కాబట్టి నేను రియాలిటీ చేసిన. మరి ఇంత రియాలిటీయా? నేను ఎంత నమ్మని తెలుసా నేను. ఇప్పుడు వద్దు, ఇంకా ప్రాంక్ అని చెప్పినా కదా ఓకేనా? సరే ఓకే. నువ్వు పర్మిషన్ ఇస్తేనే వీడియో అప్లోడ్ చేస్తా. ఓకే షూరా? పక్కా? సో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. షూర్ కదా? మళ్ళీ ప్రాబ్లం అంటే ఏముండవు కదా? అయ్యో అలాంటిది పక్కా. ఇంకేంది మరి? మరి ఇంత రియాలిటీ చిల్లా స్టార్ పేరు నిలబెట్టాలి కదా. మరి ఇంత మరి ఫ్యాన్స్ ఉన్నారు, మరి ఫ్యాన్స్ అంటే మరి మామూలు నిజం అనుకున్నాను తెలుసా? నిజమా? ఫీల్ కాక ఓకేనా? ఒకటి చెప్తాను, ఏమనుకోకండి. ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం కూడా తప్పు కాదు ఓకేనా? అని ఇంట్లో వాళ్ళని ప్రేమించినప్పుడు ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి ఓకేనా? ఫ్రెండ్స్, వీడియో ఎట్టుంది? సూపర్ కదా? ఇంకా వీడియో చేస్తాను, బట్ మీరు బ్యాడ్గా అయితే ఏమనుకోకండి. ఆ అమ్మాయి పర్మిషన్ ఇస్తే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా? మీ సపోర్ట్ ఉంటే ఇంకా చేస్తాను ఓకేనా? మీరే నా ధైర్యం ఓకేనా? ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, చేర్చండి. లవ్ యూ ఆల్.